నాయుడుపేట ఎంబీ న్యూస్. మేనకూరులో కందాటి రజనీకాంత్ ఎన్నికల ప్రచారం. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామంలో సూలూరుపేట నియోజకవర్గం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందాటి రజనీకాంత్ తమ పార్టీ ఎంపీ అభ్యర్థి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఐఏఎస్ విజయ్ కుమార్తో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎంపీ అభ్యర్థి అయిన విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు పేదల రక్తమాంసాలను ఆహారంగా భుజిస్తున్నారని, పేదలంటే ప్రస్తుత ప్రభుత్వాలకు సులకన భావం ఏర్పడిందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. అనంతరం కందాటి రజనీకాంత్ మాట్లాడుతూ, గతంలో ఎన్నో పార్టీలకు అలనాడు అండగా ఉన్నప్పటికీ అట్టి పార్టీలు గుర్తించలేదని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదల పార్టీ అయిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అందరికీ అందుబాటులో ఉంటుందని కందాటి అన్నారు. జరగబోవు ఎన్నికల ప్రక్రియలో భావితరాల భవిష్యత్తుకై భావి గుర్తుపై నియోజకవర్గం ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మేనకూరు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికల సమయంలో భావి గుర్తుకి ఓటు వేయమని మిమ్మల్ని అడగడం కోసం మీ మధ్యకు రావటం జరిగింది. ఆలస్యంగా వచ్చినందుకు మన్నించి ఈరోజు నడుస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించి బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ వీరందరూ కూడా పోటీలో ఉన్న మన పేద ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల కోసం, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీల కోసం ఒక కొత్త పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారా పేదలు కోల్పోతున్నటువంటి అవకాశాలను, హక్కులను, వారికి రావాల్సినటువంటి రాయితీలను, వాటాను ఇప్పించాలని నూతనంగా తీసుకొని వచ్చినటువంటి ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తిరుపతి లోక్సభకు పార్లమెంటు అభ్యర్థిగా, సూలూరుపేట శాసనసభ సభ్యునిగా రజనీకాంత్ మేము పోటీ చేస్తూ మీ మధ్యకు వచ్చాము. మరి మిమ్మల్ని ఏం కోరుతున్నామంటే, మనల్ని మోసం చేసి మాట ఇచ్చి తప్పినటువంటి బీజేపీ లాంటి పార్టీలను ఆదరిస్తే వారు ఇంకా ఇంకా మోసం చేయొచ్చు, మాట తప్పినా ఏమీ కాదు, మాటలు ఎలక్షన్ ముందు చెప్పొచ్చు, 10 సంవత్సరాలైనా చేయకుండా ఉండొచ్చు, వీళ్ళేమి చేయలేరు అనుకుంటారు. అలాంటి పార్టీలకు ఓట్లేస్తే వారు ఇంకా ఇంకా మోసం చేయొచ్చు, రాష్ట్రాన్ని పాడు చేయొచ్చు అనేటువంటి ఆలోచన వారికి వస్తుంది. అందుకోసం బీజేపీ లాంటి పార్టీని కానీ, దానికి మద్దతునిస్తున్నటువంటి వైసీపీని కానీ కాకుండా మాకు భావి గుర్తుకి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఎందుకోసం, ఏం మోసం చేసింది బీజేపీ, ఏ విధంగా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అన్నది ఒక్క మాటలో చెప్పాలంటే, 10 సంవత్సరాల క్రితం 2014లో ప్రత్యేక హోదా ఇచ్చి, లక్షల ఉద్యోగాలు ఇచ్చి, 1000 కోట్ల పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి అని చెప్పారు. కానీ 10 సంవత్సరాలు గడిచిపోయింది. వారు ఇచ్చిన మాట నెరవేరడానికి చెప్పిన గడువు కూడా పూర్తయిపోయింది. ఇంతవరకు హోదా లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. అంతేకాకుండా విభజన చట్టం చేశారు. ఆ చట్టంలో అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల ప్రకారం ఒక కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని, విశాఖపట్నంలో రైల్వే జోన్ పెడతామని, పోలవరం నిర్మిస్తామని, మన జిల్లాలో ఉన్న దుగ్గరాజపట్నంలో పోర్టు నిర్మిస్తామని చెప్పారు. ఏ ఒక్కటి కూడా చేయకపోగా కడపలో ఉక్కు కర్మాగారం పెట్టడం మాట దేవుడెరుగు. మన ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని వేలానికి పెట్టారు, ప్రైవేటు పరం చేయడానికి నోటిఫికేషన్ ఇస్తున్నారు. మరి ఈ విధంగా ఉన్నది కూడా ఊడ్చేసి అన్యాయం చేసినటువంటి బీజేపీ, ఆ బీజేపీకి 5 సంవత్సరాలు మద్దతు ఇచ్చినటువంటి వైసీపీ, వారితో చేతులు కలిపినటువంటి టీడీపీ, ఎవరికి ఓటేసినా అది బీజేపీకే పోతుంది. బీజేపీకి ఓటేస్తే రాష్ట్రానికి అన్యాయం, అక్రమం, దురన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది. ఇలా మాటలు చెప్పి మోసం చేసిన వారికి పొరపాటున ఓటేస్తే, నేను ఎన్నెన్నో పార్టీలో ఉన్నాను, ఎన్నెన్నో పార్టీలు నాకు ఎంత అన్యాయం చేశా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. నేను పడిన బాధల్ని మా సార్ గారికి చెప్పడం జరిగింది. ఆయన
నాకు చేసిన మోసాన్ని విని ఉంటే మన పార్టీలో ఉండాలని చెప్పి మన వాడకి సేవ చేయడానికి నాకు ఆయన అవకాశం కల్పించిన దానికి ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. ఎంతో మంది నాయకులు వస్తారు. నిన్నగాక మన నాయకుడు వచ్చాడు. ఆయన నిన్నలో చూసారా, ఎప్పుడో 10 సంవత్సరాలకు వచ్చి ఓటు అడిగాడు, ఓటు వేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమయ్యా నీ పని చేయలేదంటే మా పార్టీ అధికారంలో లేదు అన్నాడు. మళ్ళీ నిన్న వచ్చాడు 5 సంవత్సరాల తర్వాత. అప్పుడు మళ్ళీ ఓటు అడిగాడు, అమ్మా నా పార్టీ అధికారంలో లేదు, ఈసారి ఏంటి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేస్తానని చెప్పాడు. కానీ చేశాడా? లేదు. గెలిచాడు, వెళ్ళిపోయాడు. నిన్న వచ్చాడు, మళ్ళీ చెయ్యండి. ఎన్నిసార్లు మోసపోతారు మీరు? ఎప్పుడు మోసపోయేవాళ్ళు ఇప్పుడు మోసపోతానే ఉన్నాడు. కానీ మోసపోవటం లేకుండా చేస్తానని మీకు మాటిస్తున్నాను. నేను ఎక్కడికో పోను, ఇది మన ఊరు, మన వాడ. నేను ప్రతి రోజు మీ కళ్ళ ముందే ఉంటా. ఈ కళ్ళ ముందే వ్యక్తిని గెలిపించుకుంటాడా? ఎక్కడి నుంచో వచ్చి కళ్ళపల్లి మాటలు చెప్పి వాళ్ళని గెలిపించుకుంటాడు. ఒకసారి మీరే ఈ పారిశ్రామిక వాడలో ఎన్నో ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఇక్కడ చదువుకున్న యువతకు మాత్రం డిగ్రీలు చేసినా కూడా 10వ తరగతి సర్టిఫికేట్ తీసుకెళ్లే మాత్రం ఉద్యోగాలు ఇస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంట ఎమ్మెల్యే గారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేసి మనం పత్రం అయిపోతాం అనేసి ఎక్కడి నుంచో తీసుకొస్తారు. అక్కడ ఉండే వాళ్ళు మాత్రం ఐటీ చదివినోళ్ళే. కానీ ఐటీఐ కింద పనిచేసే వ్యక్తి మాత్రం డిగ్రీ స్టూడెంట్ అయి ఉంటాడు. ఇది మన దౌర్భాగ్యం, మన నాయకుడు చేసే దౌర్భాగ్యం. ఇప్పుడే చెప్తున్నాం, మా పార్టీ అధికారం రాగానే స్థానికులకు 50% వాళ్ళ చదువుకు తగ్గట్టు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతో మంది నాయకులు అవకాశం ఇచ్చారు మన వాళ్ళకి సేవ చేయడానికి. ముఖ్యంగా మన గ్రామానికి వచ్చాను నేను. మన గ్రామంలో ఫస్ట్ మొట్టమొదట మేనాకూరు పుట్టిన తర్వాత ఒక ఏకైక ఎమ్మెల్యేగా ఫస్ట్ మొదలు పెట్టింది నేనే. దానికి అవకాశం ఇచ్చింది మన విజయ్ కుమార్ సార్ గారు. విజయ్ కుమార్ సార్ లేకుంటే ఆ అవకాశం ఇప్పటికీ తెలియజేస్తుంది అని పాదాభివందనం చేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం, మన సారు ఎవరిని మంచివారు, ఆయన అన్ని మెమరీలు ఉంటాయి. ఎవరు మన ఎవరు తన అని. ఎందుకంటే ఆయన అనుభవం 30 సంవత్సరాల కలెక్టర్. ఆయన అలాంటి వ్యక్తిని గెలిపించుకుందాం. ఆయన పార్లమెంట్కి వెళ్తే ఎంతో మందికి యువతకి ఉపాధి కల్పిస్తారని కూడా ఆయన మన మాట ఇచ్చినారు. ఆ మాట నిలబెట్టుకున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ తిరుపతి పార్లమెంట్కి పోటీ చేస్తున్న డాక్టర్ ఐఏఎస్ విజయ్ కుమార్ సార్ గారికి బావి గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేయండి. అంటే సార్ ఆశీస్సులతో